ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పి సైదిరెడ్డి సోమవారం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పి సైదిరెడ్డి సోమవారం హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ 4వ కేటగిరీలో గృహజ్యోతి పథకానికి సంబంధించిన చిత్రానికి అవార్డు రాగా, మొదటి కేటగిరీలో మహాలక్ష్మి పథకంపై తీసిన చిత్రానికి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన జర్నలిస్టు సైదిరెడ్డి తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా మొదటి అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా మొదటి అవార్డు గెలుచుకోవడం అభినందనీయమన్నారు. అలాగే మరో పథకం మహాలక్ష్మి పథకంకు ఫోటో జర్నలిస్టు పి సైదిరెడ్డి ప్రోత్సాహక బహుమతి అందుకోవడం గర్వనీయమన్నారు. ఫోటో జర్నలిస్ట్ సైదిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫోటో కాంపిటీషన్లో ప్రతి ఏటా అవార్డులు అందుకోవడం సైదిరెడ్డి వృత్తి నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఫోటో జర్నలిస్టులు కేవలం సమస్యలపైనే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి 2 అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 30 ఏళ్ల ఫోటో జర్నలిస్టు జీవితంలో ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా ఫోటో జర్నలిస్టు సంఘాలు, ఇతర సంస్థలు నిర్వహించే పోటీల్లో కూడా ఎన్నో అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుకు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.